మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం సార్. నమస్తే. అంటే లవ్‌లో అయినా, రిలేషన్‌షిప్‌లో అయినా ప్రేమ అనేది కొంతకాలం వరకు చాలా బావుంటుంది. మనం మాట్లాడుకున్నప్పుడు కావచ్చు, బయటికి వెళ్ళినప్పుడు కావచ్చు, ఎవ్రీథింగ్ చాలా బావుంటుంది. తర్వాత ఇంకా గొడవలు, ఇరిటేషను, ఫ్రస్ట్రేషను, ఒకరి మీద ఒకరు ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకు సార్ ప్రేమ కొంతకాలమే బావుంటుంది? హ్యూమన్ మెంటాలిటీలో ఫెమిలియరైజేషన్ అనేది ఒక ఇంపార్టెంట్ క్వాలిటీ. అంటే ఉండేసరికి మనోళ్ళే, ఇంకిది పోదు, మన దగ్గరే ఉంటుంది అని ఒక ఫెమిలియారిటీ వచ్చి దాంట్లో ఆ వింత పోతుంది. ఎవరినైనా లవ్ చేసినప్పుడు, లేకపోతే పెళ్ళికి ముందు ప్రీ వెడ్డింగ్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు చాలా ఊహించుకుంటారు. అబ్బా ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, లైఫ్ ఇలా ఉంటుంది అని చెప్పి. స్లోగా లైఫ్లోకి వచ్చేసాక, ఫ్యామిలీ అయిపోయాక ఇంకా వాళ్ళకి ఆ కొత్తదనం ఉండదు. ఈ కొత్తదనం పోవడంతో మైండ్ ఫెమిలియరైజెస్ ఇట్ అండ్ దాన్ని ఓకే చేసేస్తుంది, ఇది ఇంకా పోదు అని. ఎలా అయితే నాకు చేతులు పోతాయి అని నాకు ఆలోచన ఎప్పుడు రాదు, అందుకని చేతులకు రోజు థ్యాంక్స్ చెప్పుకోను కదా. నా చేతులు ఉంటాయి నా దగ్గరే, సో దట్ ఈస్ నాట్ స్పెషల్. కానీ ఇప్పుడు కొత్తగా నేను ఏదైనా గ్లౌస్ కొనుక్కున్నాను ఆర్ షూస్ కొనుక్కున్నాను అనుకో, ఆ షూస్ చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాను. ఓకే, నాకు కాళ్ళు ఉన్నాయి అనేది అంత నాకు ఇంపార్టెంట్గా అనిపించదు. అట్లాగా మైండ్ ఏదైతే ఫెమిలియర్ కామన్ అయిపోతుందో పక్కన పెట్టేసుకుంటుంది. ఓకే, దిస్ ఈజ్ నాట్ దేర్, ఐ వాంట్ సంథింగ్ న్యూ టు నౌ ఎంజాయ్ అని. ఆ డోపమిన్, ఆక్సిటోసిన్ ఏదైతే కెమికల్ ప్రొడ్యూస్ అవుతుందో కొత్తగా ఉన్నప్పుడు ఇట్ ఎక్స్పెక్ట్స్ లాట్, చాలా ఎక్స్పెక్టేషన్ చేస్తుంది. 99% ప్రేమలు మాయమైపోవడానికి గల కారణం అన్మెట్ ఎక్స్పెక్టేషన్స్ అంటారు. అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు, ఆ ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ఫిల్ కాకపోయేసరికి అయ్యో నేను ఇట్లా అనుకున్నాను, ఇట్లా లేదేంటి, ఇలా జరగలేదేంటి అనే దాంతో స్లోగా మైండ్ ట్రాక్ డివేట్ అయిపోతుంది. అన్మెట్ ఎక్స్పెక్టేషన్స్, ఓకే, ఫెమిలియరైజేషన్, దీంతో పాటు హార్మోనల్ డిప్లీషన్. ఏజ్ పెరుగుతున్న కొద్దీ, లేకపోతే వాళ్ళ మధ్యలో ఆ సాన్నిహిత్యం పోతే దే విల్ లూజ్ హార్మోన్స్ లెవెల్, స్లోగా దే లూజ్ ఇట్ అండ్ దెన్ దే గెట్ డివియేటెడ్. ఫోర్త్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్, ఎంట్రీ ఆఫ్ అన్ అదర్ పర్సన్ ఆర్ అదర్ ఎక్సైట్మెంట్. ఇంకోళ్ళు ఎవరో బాగా అనిపిస్తారు, వాళ్ళు చూసావా ఎంత బాగున్నారు, వీళ్ళు చూసావా నెలకోసారి బయటికి వెళ్తున్నారు, ఈ టైప్లో దే విల్ హ్యావ్ దట్ ఇమాజినేషన్ ఆఫ్ ఎవరో బాగా బతికేస్తున్నారు, నాకంత మంచిది రాలేదు అనే ఒక దాంతో స్లోగా డివేట్ అయిపోతారు. దే లూజ్ దట్ లవ్ అండ్ కంపాషన్, సిచ్యువేషన్స్ అన్నీ మర్చిపోతారు. అండ్ ప్రేమ ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉండదు. ఇది చాలామందికి తెలియదు ఏంటంటే, జీవితాంతం నువ్వు ఫస్ట్లో ఉన్నట్టుగా నన్ను ప్రేమించట్లేదు ఇప్పుడు అంటారు. అలా ఉండలేరు. ఫస్ట్లో ఉన్నట్టుగా ఇప్పుడు ఎలా ఉంటారు? ఎందుకు? అప్పుడేమో యంగ్స్టర్, ఇప్పుడేమో ఏజ్ పెరిగి బాధ్యతలు వచ్చాయి, అప్పుడేమో ఒక ఏజ్లో ఉన్నప్పుడు ఎంజాయ్ చేయడానికి, లేకపోతే బయటికి వెళ్ళడానికి టైం ఉండేది, ఇప్పుడు ఎంజాయ్ చేయడానికి బయటకు వెళ్ళడానికి టైం లేదు, సిచ్యువేషన్స్ మారాయి, పరిస్థితులు మారాయి, ఇది చాలా ఉంటుంది. కాబట్టి ఆ డిఫరెన్స్ని చూసి అప్పటిలా లేరు, ఇప్పుడు వేరేగా ఉన్నారు అనే ఒక ఫీలింగ్ కూడా వచ్చేసి ఇంకా మొనోటనస్ అయిపోతుంది. లైఫ్ ఒక రెగ్యులర్ ప్యాటర్న్, ఇంతే, పొద్దున్న లేచాము, ఆఫీసులకు వెళ్ళాము, వెనక్కి వచ్చాము, అయిపోయింది. ఆ వావ్ ఫ్యాక్టర్ మిస్ అయిపోయి, అరే నా బ్యూటిఫుల్ నా లైఫ్ లేదే అనే ఒక ఫీలింగ్లో ఇంకా దే విల్ సర్చ్ ఫర్ అన్ అదర్ ప్యాటర్న్. అబ్బాయిలైతే క్రికెట్ చూసుకుంటారు, లేకపోతే అమ్మాయిలైతే ఇంకోటే సీరియల్ చూసుకుంటారులే అన్నట్టుగా దే విల్ చేంజ్. ఈ మధ్య అలా సీరియల్స్ అనే కాకుండా ఇప్పుడు మనకు నెట్ఫ్లిక్స్లో వచ్చేసి, ఫోన్లు వచ్చేసి, తర్వాత చేతిలోకి అన్నీ వచ్చేసాక దే విల్ జస్ట్ డీవియేట్. ఇప్పుడున్న క్షణంలో బ్రతకకపోతే చాలు, ఇంకెప్పుడైనా సరే ఆ సినిమాల గురించి ఊహించుకుంటూ బతికేయచ్చు అనేటట్టుగా దే విల్ లూజ్ దట్ సెన్స్ అనమాట. సో ప్రేమ ఎప్పుడైనా సరే మైండ్ని మనము ఎప్పుడైనా అబ్జర్వ్ చేసి చూడు, ఏదైనా వస్తువు దొరకలేదు, ఓకే, అది దొరికేదాకా ఎక్కడ పడేసాను వెతుకుతాం, దొరికాక తీసి పక్కన పెట్టేస్తాం. అది యాక్చువల్గా మనకు అంత అర్జెంటుగా అవసరం కూడా ఉండకపోవచ్చు, కానీ దొరకగానే ఓకే మళ్ళీ పక్కన పెట్టేస్తాం. అలాగా లేనిది వెతుకుతూ మైండ్ టైం వేస్ట్ చేస్తుంది. వేరేది యూజ్ కూడా ఉండదు, అది అవసరం కూడా లేదు. నాకు ప్రేమ రావట్లేదే, నన్ను సరిగ్గా ఈయన ప్రేమించట్లేదే అని వేరే వాళ్ళని వెతుక్కునే వాళ్ళు కూడా ఉన్నారు. సో విచ్ ఇస్ రాంగ్ ప్యాటర్న్. ఎందుకంటే అది కొన్ని రోజులే ఉంటుంది, ఎనీ ప్రేమ కొన్ని రోజులే ఉంటుంది. అందుకే అల్టిమేట్లీ వీ షుడ్ రియలైజ్, ఒక్కళ్ళమే వచ్చాం, ఒక్కళ్ళమే పోతాం.
ఇక్కడ ఏమి మిగలదు, ఏమీ ఉండదు. ఒక్కళ్ళమే వచ్చాం, ఒక్కళ్ళమే వెళ్ళిపోతాం. మధ్యలో వచ్చినవన్నీ టెంపరరీయే. నీకు వచ్చినప్పుడు ఎక్సైట్మెంట్ ఇస్తుంది, తర్వాత స్లోగా అలవాటైపోతుంది. ఇది ప్యాటర్న్ టు ప్యాటర్న్, టైం టు టైం చేంజ్ అయిపోతుంది. ఇది రియల్ టైం టు టైం చేంజ్ అయిపోతుంది. మొనాటనస్ అయిపోతాం, అలవాటైపోతుంది. శరీరం నీకు రియల్గా కొత్త బట్టలు వేసుకోగానే కొత్త బట్టల్లా అనిపిస్తుంది. కాసేపు ఎవరితోన్న ఫ్రెండ్స్తో కూర్చొని మాట్లాడి ఈ ఆలోచన మర్చిపోయి మనం అసలు ఆ సెన్సేషన్లో కూడా ఉండం. ఎప్పుడు కూడా మైండ్ చేసే పని ఇది. ఇప్పుడు రైట్ నౌ వాట్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, దాన్ని మాత్రమే నేను గొప్పగా చూసుకోవడానికి ట్రై చేస్తాను. సో అందుకని రోజు రొటీన్గా ఇంట్లో ఉన్నవాళ్ళు, అదే ఫేస్తో కనిపించేవాళ్ళు, సేమ్గా వాళ్ళని అన్ని రకాలుగా మనము ఫేస్ చేసేసాము కాబట్టి ఇంకా వాళ్ళలో కొత్తదనం ఏమీ లేదు అని అనుకున్నప్పుడు తొందరగా బోర్ కొట్టే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఎవరైనా ఈ కౌన్సిలింగ్స్కి వాటికి వచ్చినప్పుడు ఎలా ఉంటే విసే సంథింగ్ న్యూ చేయండి, ఇద్దరు కలిసి ఒక ప్రాజెక్ట్ చేయండి, యోగా చేసుకోండి, ఇద్దరు కలిసి ఏదైనా ఫిట్నెస్ రొటీన్ చేయండి, ఇద్దరు కలిసి ఏదైనా బయటికి వెళ్ళరండి, అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళరండి, ఈ స్టేట్ వదిలి వెళ్ళరండి ఒకసారి. అట్లాగా టు క్రియేట్ దోస్ స్వీట్ మెమరీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ కొత్త ప్రేమలో ఉన్నవాళ్ళు క్రియేట్ బ్యూటిఫుల్ మెమరీస్. ఎంత ఛాన్స్ కుదిరితే అంత ఆ బ్యూటిఫుల్ మెమరీస్ని మనం తయారు చేసుకుంటూ ఉండాలి. దో స్వీట్ మెమరీసే మనకి లాంగ్ టర్మ్ రిలేషన్షిప్కి కాపాడుతుంది. అంటే సార్ మీరు అన్నారు, అంటే ప్రేమ ఏదైనా కూడా అంటే ఇక్కడ దొరకట్లేదు, వేరే దగ్గర వెతుక్కున్నా కూడా అది కూడా కొన్ని రోజులే ఉంటుంది అని. డెఫినెట్లీ కానీ మనము అంటే పార్ట్నర్తో కలిసినప్పుడు ఇంకా లైఫ్ జర్నీ మొత్తం తనతోటే చేయాలి కాబట్టి ఆ ప్రేమ అనేది లో అవుతుంది అన్న మూమెంట్లో మనం ఎలా ఇద్దరితో మళ్ళీ ప్యాచప్ చేసుకునే ఆప్షన్ క్రియేట్ చేసుకోవాలి అంటారు సార్? ఒకటి గుర్తుపెట్టుకోవాల్సి అంటే ప్రేమ అనేది ఆర్ ఆ టెంపరరీ లవ్ మీకు కొన్ని రోజుల వరకే ఉంటుంది బికాస్ ఆఫ్ ద హార్మోనల్ సర్జ్. రెస్పెక్ట్ మాత్రం ఎప్పటికి ఉంటుంది. మీరు గుర్తించండి ఇది. రెస్పెక్ట్, ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఇంత జీవితం యొక్క జర్నీ చేశాము అనే ఒక రెస్పెక్ట్ ఉంటే, ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఉంటే ఎప్పుడు అలా పదిలంగా రిలేషన్షిప్ నడుస్తుంది. రెస్పెక్ట్ 1. సెకండ్ వచ్చేసి ఎప్పుడైనా ప్రేమ తగ్గిపోయింది అట్లా అనిపిస్తే రివ్యూ బ్యాక్, మళ్ళీ ఒక్కసారి వెనక్కి వెళ్ళి మళ్ళీ ఒకసారి మీరు ఏదైనా కొత్తగా క్రియేట్ చేయడానికి, కొత్తగా హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడు కూడా లైఫ్లో ఇంకా అయిపోయింది అని వదిలిపెట్టకూడదు. వదిలిపెట్టిన రోజున పడిపోతాం. సో యూ ఆల్వేస్ పుష్ యువర్ సెల్ఫ్, ఇంకేదైనా కొత్తగా చేయొచ్చు, నేను హ్యాపీగా ఉండొచ్చు, మేము కలిసి ఉండడానికి ఏం చేయాలి అనేది ఎప్పటికప్పుడు కొత్తగా చేసుకోవాలి. చిన్న సర్ప్రైజెస్ విల్ ఆల్వేస్ కీప్ యువర్ రిలేషన్షిప్ స్ట్రాంగ్. ఎప్పుడు కూడా ఫుల్ డేలో నేను నా భార్య కోసమో భర్త కోసమో ఇది చేస్తే ఇష్టం అనేది ఒకటి పెట్టుకోగలిగితే అండ్ దాన్ని సర్ప్రైజ్గా కనుక చేయగలిగితే దట్ రిలేషన్షిప్ విల్ ఆల్వేస్ స్టే గుడ్. ఒక గిఫ్ట్స్ కల్చర్ అందుకే వచ్చింది అదర్ కంట్రీస్లో. గిఫ్ట్స్ ఏదైనా కొని మనం కొనివ్వకపోయినా పర్లేదు, జస్ట్ ఒక ఫోన్ కాల్, ఊరికే గుర్తుకొచ్చావు కాల్ చేశాను, దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. అంత బాగుంటుంది. సరదాగా ఎప్పుడైనా టైం దొరికితే సరదాగా గుర్తుకొచ్చావు కాల్ చేశాను. నేను ఒకటి ఫెంటాస్టిక్ మెథడ్ చెప్తాను. ఒకవేళ ప్రేమ తగ్గిపోతుంది అనుకుంటే ఎప్పుడైనా సరే ఇద్దరు అలోన్గా కూర్చున్న టైంలో, ఓకే, హర్ట్ చేసుకునే విషయాలు కాకుండా మంచి పాజిటివ్ విషయాలు, ఈరోజు ఎంత బాగున్నావు, ఈరోజు భలే డ్రెస్సెస్, ఆ రోజు ఏం పాడవు తెలుసా, ఈ టైప్లో సే సంథింగ్ పాజిటివ్ అండ్ అప్లిఫ్టింగ్. ఎప్పుడైతే ఇలా చేస్తారో ప్రేమ ఆటోమేటిక్గా బాగుంటుంది. ఒక స్టేజ్ వచ్చాక ఎలా అయిపోతుందంటే వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు ప్రైజ్ చేసుకోవడం ఉండదు, తిట్టుకోవడమే ఉంటుంది. నువ్వు ఇలా చేసావు, నువ్వు అలా చేసావు, నువ్వు ఇలా చేసావు. సో ఎవ్రీడే అట్లీస్ట్ ఒక 4-5 minutes, 1 weekly 5 minutes అయినా సరే నువ్వు చాలా బాగా చేసావు, జెన్యూన్గా చాలా బాగా చేసావు, చాలా బాగుంది, దట్స్ గుడ్, నువ్వు వచ్చావు కాబట్టి నేను హ్యాపీగా ఉన్నాను అనే మాటలు రావడం వల్ల లవ్ ఎప్పుడు బాగుంటుంది. తిట్టుకుని మైండ్ విల్ సే అండ్ హ్యాడ్ ఎనఫ్ ఆఫ్ ఇట్ అని చెప్పి వదిలేస్తుంది. అందుకని ఎప్పుడు చిన్న ప్రైజ్, మనము బ్రతికేదే అప్రిసియేషన్ కోసం. మీరు నమ్మరు, ఒక చిన్న అప్రిసియేషన్ నా అనుకున్న వాళ్ళ దగ్గర నుంచి వస్తే అదే మజానే వేరు. సో లవ్ ఉండాలి అంటే రెస్పెక్ట్ ఈచ్ అదర్ ఫస్ట్. దట్ వాళ్ళు బిజీగా ఉండి ఎక్స్ప్రెస్ చేయలేకపోవచ్చు, ఐ విల్ టెల్ దట్ షుడ్ బి దేర్. రెస్పెక్ట్ టువర్డ్స్ ఈచ్ అదర్ ఆఫ్ వాట్ ఎవర్ పొజిషన్ దే ఆర్ ఇన్, అది ఒకటి. సెకండ్ వచ్చేసి క్రియేట్ సమ్ స్మాల్ పాజిటివ్ అప్రిసియేషన్ చేసుకోవడం. అప్రిషియేట్ చేయడం వస్తే చాలా మటుకు రిలేషన్షిప్స్ బాగుంటాయి. తిట్టుకుంటూ ఎంతసేపు నెగిటివ్ ఎంచడమే చేసేవాడు
రిలేషన్షిప్లో ఓడిపోయినట్టు. వాడు స్టార్ట్ చేయడమే ఓటమితో స్టార్ట్ చేశాడు. సో ఎప్పుడు నెవర్ ఎవర్, ఒకవేళ వైఫ్ హస్బెండ్ ఉంటే మాత్రం మీ ఇద్దరే ప్రపంచం అయి ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్గా బాగుంటుంది. గ్రేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.